ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోల్ అయ్యే ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండే ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. ముఖ్యంగా మంచు విష్ణు తన పేరు మీదే ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ట్ చేసి అనేక సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అనాథలను గవర్నమెంట్ స్కూల్స్ ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ డే నేపథ్యంలో మంచు విష్ణు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి విష్ణు ప్రో ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇప్పటి నుండి మోహన్ బాబు యూనివర్సిటీ తెలుగువారైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు 50% స్కాలర్షిప్ అందిస్తుందని విష్ణు ప్రకటించాడు. అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగువారికి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఏ కోర్స్ చదవాలన్నా ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. మరోవైపు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రభాస్తో పాటు మంచు విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్టీఫెన్ దేవన్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కన్నప్ప చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.